కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, నమ్మకంగా ఉండి దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఆశించి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నమ్మకం ఉంటే నా పెళ్ళి అవుతుందేమో, నమ్మకం ఉంటే నా పిల్లకాయలు కొడతారేమో, నమ్మకం ఉంటే ఉద్యోగం ఇస్తాడేమో, నమ్మకం ఉంటే నా పిల్లల యొక్క జీవితాల భవిష్యత్తు ఆశీర్వాదకరం, అందుకు నమ్మకంగా ఉంటారు. కానీ ఒరిజినల్ నమ్మకంగా ఉండదు. అంటే ఒరిజినల్గా నమ్మటం అంటే అర్థం తెలిసిన, ఆయన మమ్మల్ని రక్షించిన ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము ఎలా ఉంటాం తెలిసినా, మేము నీ ప్రతి మొక్కము ఆయన్నే మేము సేవిస్తాం. ఆయన మమ్మల్ని దీవించినా దీవించకపోయినా మేము నమ్మకంగా ఉంటామని ఎవరైనా అంటామా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? ప్రభా, నువ్వు నన్ను దీవించినా దీవించకపోయినా నీ సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటారని ఎప్పుడు అన్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావు అలాగా? అలా చేసుకున్న వాళ్ళు చేతులెత్తండి. అయ్యా, నువ్వు నన్ను దీవించకపోయినా, అయ్యా దీవిస్తేనే నమ్మకం ఉంటాను, ఆశీర్వదిస్తేనే నమ్మకం ఉంటాను, ఏదైనా స్వస్థపరిస్తేనే నమ్మకం ఉంటాను. ఇవన్నీ లేకపోతే నేను నమ్మకంగా ఉండను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కాస్త మెచ్యూర్డ్ మైండ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఉన్నతమైన విశ్వాసం కలిగిన వారు, వాళ్ళు చేసుకునే ప్రార్థన. అయ్యా, నువ్వు దీవించినా దీవించకపోయినా, నువ్వు ఆశీర్వదించకపోయినా నీ సన్నిధిలో నేను ఎలా ఉంటాను? నమ్మకం. ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం చేసేవాడి యొక్క అనుభవం. ఉన్నతంగా నువ్వు స్వస్థపరచకపోయినా, నువ్వు బాగు చేయకపోయినా, నన్ను ఆశీర్వదించినా ఏం చేసినా సరే నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉంటానని అనుభవం కలిగిన వారు ఎవరు తెలిసినా ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం చేసే